ఆనంద ఉత్సాహాల మధ్య జరగవలసిన పెళ్లి వేడుక క్షణాల్లోనే విషాదంగా మారింది. మార్కాపురం జిల్లా కంభంలో పెళ్లి బృందాన్ని లారీ ఢీకున్న ఘోర ప్రమాదంలో 4 మృతి చెందగా పెళ్లి కూతురుతో సహా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనతో 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మార్కాపురం జిల్లా కంభంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. గెద్దులూరుకి చెందిన పెళ్లి కూతురు ఆవుల వీరక్క వివాహం కోసం బంధువులతో కలిసి కంభానికి చేరుకుంది. వివాహానికి ముందు సాంప్రదాయ ప్రకారం వినాయక ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ఆటోను అక్కడ ఉన్న వారిని ఢీకుంది. ఈ ప్రమాదంలో ఆవుల అలకనంద, ఆవుల అంకాలు, ఆవుల నగేష్, 1.5 వయసున్న చిన్నారి ఆవుల నాగేశ్వరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి కూతురు ఆవుల వీరక్కతో పాటు మరో 8 మంది తీవ్రంగా గాయపడగా వారిని స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆనందంగా జరగవలసిన పెళ్లి వేడుక ఒక్కసారిగా విషాదంగా మారడంతో ఇరు కుటుంబాలు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. బైక్ ఉంది. సొంతూరుకేనా అది? మాదందరిది ఇదే ఊరు. మాది పరమటకి ఇక్కడ వచ్చింటాం. 30 ఏళ్ళు చిల్లర అయింది మేము వచ్చి ఇక్కడ. ఇప్పుడు రాత్రి 2 గంటల బయలుదేరి సీట్లు ఏమో నీ పండుగ సార్ నాకు 11 అయింది. లేదు మేలుగానే అన్నాం. 11 అయింది. 11 బయలుదేరిందమ్మా. ఎంతమంది బయలుదేరి ఆటోలో? చాలా మంది వాళ్ళ కుటుంబం వరకు పోయినారు. పండుగ వీళ్ళైన వరకు పోయినారు. అయినా పెళ్లి కొడుకుల్లో మరి ఎవరు వచ్చినారో ఎవరో తెలియదు. నాకు సూచిగా నువ్వు పోయి పండుగ తెలియదు. అప్పుడు నగేష్ అనే పిల్లడు ఆ పిల్లడు అదే మన ఇవి బండగచ్చలు ఇలా తూర్చేది అమ్ముతాడు. పరకలు ఈ మధ్య కొత్తగా ఆటో కొన్నారంట ఎవరు? వాళ్ళ అన్నోళ్ళే కొనింది. ఆ ఆటోనే ఇప్పుడు తగిలినది. ఆటో పోతే వాయింది మనుషులు పోలేదు. పెళ్ళైన మగపిల్ల ఆడపిల్ల. ఇప్పుడు ఎవరు పెళ్లి ఇక్కడ ఆటోలో పోయింది? ఎవరు? ఆడపిల్లలు. ఆడపిల్లల వాళ్ళు ఏం పని చేస్తారు? ఆడపిల్లలు అదే బట్టల వ్యాపారం. బట్టల వ్యాపారం. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? ఆవులు. వాళ్ళు పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉంటారు. బాగానే అంటారు అన్న. మంచి పిల్లలే వాళ్ళు కనుక. రాత్రి 2 గంటల బయలుదేరాను ఇక్కడ నుంచి. 11 అయిందిలే. 11:30 అయింది.
ఏ ఊరికి వెళ్ళారు? ఖమ్మం ఖమ్మంలో పెళ్ళి. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు? ఇవాళనే అసలు వాళ్ళు ఇవాళ పెళ్ళి. ఎంతమంది పెళ్ళి ఏంటి రావటం అందాజు మీకు తెలిసి? 30 మంది దాకా ఉంటుంది. అంతా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పక్కన తోలకొచ్చుకుని ఉంటారు. 20-30 మంది దాకా ఉంటుంది. అట్లా భయ. ఇప్పుడు ఎంతమంది చనిపోయారని మీకు తెలిసింది? 4. నలుగురు పర్వాలేదనా? ఇప్పుడు చిన్న పిల్లడు కానీ చనిపోయింది అంటున్నారు కదా, పిల్ల చిన్న పిల్ల. ఏమన్నా ఇప్పుడు తెచ్చుకుని 2 మోపిల్లలు అన్నదన్న ఆ నగేష్ అనే పిల్లవాడు ఏం చేస్తుంటాడు? ఆ పిల్లలు చాలా బగ్గి మీద వేసుకొని పరుగులో వెళ్ళి అమ్ముకొని పోతాం. రోజు డైలీ వ్యాపారం చేసుకొని రోజు డైలీ వ్యాపారం చేసుకొని వస్తుంటారు. రాత్రి బాగానే ఎంజాయ్ చేశారు వాళ్ళు? బాగానే రాత్రి అందరూ వాళ్ళ మోపిల్లలు వచ్చినారా, అదే తాంబూలం సీడీనికి వాళ్ళు కానీ వచ్చారా? వాళ్ళు వచ్చినారు. వచ్చి బాగా అందరిని పిలిచినారు. కొంతమంది రాలేదు. రాకపోతే వాళ్ళ వరకే టైం చూసుకొని తాంబూలం ఇచ్చుకొని 11:30 కానీ పోయినారు. ఇద్దరు బయలుదేరారా? మగపిల్ల వాళ్ళు వాళ్ళు పోయినారు. ముందు పెళ్లి కొడుకు వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు తాంబూలం చీర ఇచ్చి వాళ్ళు పోయినారు. వెనకసారి వీళ్ళంతా రెడీ అయ్యి ఆటోలు ఎక్కిపోయినారు ఒకరొకరు. మీకు ఎప్పుడు తెలిసింది విషయము? మా మామ 4 గంటలకు వచ్చి లేచినాడు. మాకు ముందు తెలియదు. మాకు 4 గంటలకు చీకట్లకు తెలిసింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.